హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం నాలా కన్వర్షన్ గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా కూడా వ్యవసాయ భూమిని అనేది కొనేసి దాన్ని నాలా కన్వర్షన్ చేసి అందులో లేఅవుట్స్ కానీ ఎల్ఆర్ఎస్ అప్రూవల్ తెచ్చుకొని ప్లాట్స్ కానీ చేయడం జరుగుతుంది. సో అదే మనం ఎక్కడైనా ఒక గుంట 2 గుంటల ల్యాండ్ కొనుక్కొని దాన్ని నాలా చేయించుకొని దాంట్లో మనం ఇల్లు కానీ ఇంకేమైనా షాప్ కానీ కట్టాలనుకున్నప్పుడు సో మనకెంత ఖర్చు వస్తుంది, దాన్ని ఎలా చేయాలి అనే విషయాన్ని అయితే ఈరోజు మనం చూద్దాము. అందుకోసమైనా ఇప్పుడు నేను భూభారతి పోర్టల్తో ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఈ భూభారతి పోర్టల్ నుంచి మనకు మెయిన్గా ఒక 2-3 అయితే ఇన్ఫర్మేషన్ అయితే అవసరం ఉంటుంది. సో అది ఎలా చూడాలని చెప్పి ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్కి వచ్చారండి. ఇందులో నుంచి మీకు కావాల్సిన సర్వే నెంబర్ కానీ ల్యాండ్ డీటెయిల్స్ అయితే సెర్చ్ చేయండి. చూడండి, ఇట్లా ఒక రకంగా ఒక సర్వే నెంబర్ సెర్చ్ చేసినప్పుడు ఇందులో మనకు ఎంత ల్యాండ్ కావాలనో అంత ల్యాండ్ చూసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు మార్కెట్ వాల్యూ అనేది ఇంపార్టెంట్. ఈ మార్కెట్ వాల్యూ అనేది పర్ ఎకర్ అంటే ఒక ఎకరానికి మాత్రం చూపిస్తుంది. ఇక్కడ మీకు 10 ఎకరాలు ఉన్నా కూడా ఇక్కడ వచ్చేసి ఒక ఎకరానికి మాత్రమే మార్కెట్ వాల్యూ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఈ మార్కెట్ వాల్యూ అయితే కాపీ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఒక ఎకరాన్ని నాలా కన్వర్షన్ చేస్తే ఎంత ఫీ వస్తుంది, ఒక గుంటని నాలా కన్వర్షన్ చేస్తే ఎంత ఫీ వస్తుంది, ఒక 200 గజాలని నాలా కన్వర్షన్ చేస్తే ఎంత ఫీ వస్తుంది అనేది సాధారణంగా పర్టికులర్గా ఎవరికీ తెలియదు. సో దానికోసం అని చెప్పేసి నేను ఒక క్యాలిక్యులేటర్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ చేశాను ఆల్రెడీ నేను. ఇక్కడ చూడండి, చెక్ గౌట్ మార్కెట్ వాల్యూ ఫస్ట్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసినా మనం డైరెక్ట్గా భూభారతి ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం ఇలా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఉండి డైరెక్ట్గా మనం ఇందాక సెర్చ్ చేసినట్టుగా ఇక్కడ సర్వే నెంబర్ కానీ ఎక్స్టెంట్ కానీ ల్యాండ్ వాల్యూ కానీ ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. అలాగే మనకు 1 కంటే 2 ఎక్కువ సర్వే నెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ యాడ్ అనదర్ సర్వే నెంబర్ అని చెప్పేసి మనం యాడ్ చేసి ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు శాంపుల్గా చూపించడానికి అయితే ఒకటి ఎంట్రీ చేస్తున్నాను. సర్వే నెంబర్ అనేది మ్యాండటరీ కాదు, కాకపోతే ఎవరికైనా మనం దీన్ని షేర్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇది సర్వే నెంబర్ అయితే ఎంట్రీ చేయాలి. సో మీకు నేనైతే నార్మల్గా ఒకటి ఎంట్రీ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కేవలం ఒక 2 గుంటలు తీసుకున్నాను. ఎందుకంటే సాధారణంగా వ్యవసాయ భూమిలో మనం ఏమైనా నిర్మించాలనుకున్నప్పుడు గుంట 2 గుంటల కంటే ఎక్కువ వాడడం. ఒకవేళ ఎక్కువ వాడుకున్నప్పుడు మాత్రం ఎక్కువ కూడా ఎంట్రీ తీసుకుంటే బెస్ట్. అది చూడండి, నేను ఓన్లీ 2 గుంటలు మాత్రం తీసుకున్నాను. ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి మాత్రం పర్ ఎకర్కి ఎంత ఉంటుంది, దాదాపుగా అయితే నేను చూసిన దాంట్లో ఎక్కువ 2,20,000 ఉంది. నేను ఇప్పుడు కూడా అదే ఎంట్రీ ఇస్తున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువ కూడా మీరు ఎంట్రీ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇంకో నెంబర్ క్లిక్ చేస్తే ఇంకో కూడా యాడ్ అవుతుంది. లేదు వద్దనుకుంటే డిలీట్ అంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్యాల్కులేట్ ఫీజు కొట్టగానే ఆటోమేటిక్గా మనకు 2,20,000కు 2 గుంటలకు ఎంత వస్తుందని చెప్పేసి ఇక్కడ మన డైరెక్ట్ వాల్యూ ఇచ్చింది. దానికి సంబంధించిన మనం ఏదైతే నాలా ఫీజు కట్టాలో ఆ ఫీజు అమౌంట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది అప్రాక్సిమేటివ్ దాదాపుగా, సో ఈ వాల్యూ అనేది దాదాపుగా కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే వాల్యూని మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా ఇక్కడ షేర్ ఎస్టిమేట్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. లేదా మీకు ఈ నాలా ప్రాసెస్ ఏమైనా ఇబ్బంది ఉంది, మాకు ఏం తెలియదు అనుకుంటే కన్నా మీరు జస్ట్ ఇక్కడ గెట్ ఎక్స్పోర్టర్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, సర్వే నెంబర్, ఎక్స్టెంట్ ఇక్కడ వేసి సెండ్ టు వాట్సాప్ అని కొట్టిందనుకోండి, మీ డాటా అనేది డైరెక్ట్గా నాకు వాట్సాప్లో వస్తుంది. సో నేను మీకు ఫర్దర్గా ఫోన్ టచ్లో ఉండి మీకు నాలా కనెక్షన్ కానీ నాలా బుకింగ్ కానీ ఎలా చేయాలని చెప్తూ నేను చేసిస్తాను. లేకుంటే మీరు చేసుకున్నా మీకు నేను గైడ్ అయితే చేయగలుగుతా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.